బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు అమరావతిలో కీలక మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ఇటీవల 7వ SICP ఆమోదించిన 11 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల భారీ పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించడానికి 1,052 కోట్లతో టెండర్ పిలవడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశంపై మరింత అప్డేట్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ విజయవాడ నుంచి అందిస్తారు. కృష్ణ, చెప్పండి. నేడు ఏపీ కేబినెట్ సమావేశంలో అనేక అమరావతికి సంబంధించి కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాల మీద ఈ రోజు అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కనబడతా ఉంది. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరి కాసేపట్లో సచివాలయంలో అయితే ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే 7వ SICBలో తీసుకున్న నిర్ణయాల్లో ఈ రోజు కేబినెట్ అయితే ఆమోద ముద్రైనట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దాదాపుగా 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్రైనట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా అమరావతిలో అంటే ఇప్పటికే గవర్నమెంట్ మౌలిక కూడా ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్రైనట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే NH16 నేషనల్ హైవే 16 స్పీడ్ యాక్సెస్ రోడ్ ని అనుసంధానం చేస్తూ దాదాపుగా 680 కోట్ల రూపాయలు టెండర్లతో కలవన్నారు. ఆ టెండర్లకు కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోద ముద్ర వేయినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు ఏదో ఒక 2వ దశలో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ 44,000 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ ద్వారా సేకరించేటటువంటి దానిపైన ఈ రోజు కేబినెట్ లో చర్చించున్నారు. కేబినెట్ లో చర్చించి దానిపైన కూడా ఆమోద ముద్ర వేయినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా విశాఖపట్నంలో ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ కాగ్నిజెంట్ సంస్థకు సంబంధించి కూడా ఈ రోజు అయితే కేబినెట్ లో దాని విశాఖపట్నం ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చించినట్టు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా పలు సంస్థలకు సంబంధించి భూ కేటాయింపులు వాటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే ఆమోద ముద్రను వేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. దీంతో పాటు ప్రధానంగా ఏదైతే పట్టణాభివృద్ధి సంస్థను పునర్వ్యవస్థీకరిస్తూ కూడా మరికొన్ని పట్టణాలకి పట్టణాభివృద్ధి సంస్థని పునరుద్ధరణ చేయాలి, ఆ హోదా కల్పించాలన్న దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేయినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే సూపర్ 6 లో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి విధి విధానాలని దానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేస్తూ దానిపైన కూడా ఈ రోజు ప్రభుత్వం కేబినెట్ అయితే చర్చించి ఆమోద ముద్ర వేయినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యంగా అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఏదైతే కేబినెట్ ఉపసమితి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏదైతే కొన్ని కంపెనీలకి భూములు కేటాయిస్తూ అంటే దాదాపుగా ఒక 4 పాత కంపెనీ నిన్న కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఈ రోజు జరగబోయే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్లు ప్రధానంగా తెలుస్తుంది. రైట్ కృష్ణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.